హాయ్ అండి, మా ఇంటి పొరీలకు స్వాగతం. ఈరోజు వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ చేస్తున్నాండి. ఈవినింగ్ స్నాక్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి, కాలేజీ నుంచి వచ్చేటప్పటికి వేడివేడిగా చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. చాలా బాగుంటాయి, టేస్టీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మస్తు టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక కడాయి తీసుకొని అలా సగం వరకు వాటర్ పోసుకోవాలి. పోసిన తర్వాత స్వీట్ కార్న్ వాటర్లో వేసి ఒక స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సీ బాగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించిన తర్వాత ఒక గిన్నెలకు వాటర్ తీసుకొని వాటర్లో వేసుకోవాలి. తీసుకొని వాటర్లోనే వేయాలి, చల్లగా కావాలన్నమాట. వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ జల్లిగిన్నెలకు వేసుకోవాలి. నీళ్ళన్నీ పోయేదాకా వాటర్ అస్సలు ఉండొద్దు. తీసుకొని ఒక జల్లిగిన్నెలకు కడాయి పెట్టి ఒక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి కడాయిలో. ఇది చిన్న మంట మీద అది వేడి చేసుకుంటూ ఉండాలి. స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత వాటర్ అంతా పోయినాక ఒక గిన్నెలకు తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలపాలన్నమాట. మసాలా అనేది స్వీట్ కార్న్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. బాగా ఒక 2-3 నిమిషాలు అట్లా కలిపి మీడియం, బాగా వేడి కావద్దు, మీడియంగా వేడి కావాలి ఆయిల్. అయిన తర్వాత స్వీట్ కార్న్ మొత్తం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. జల్లిగంటతోటైనా గట్టెతోటైనా మిక్సీ వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కిందికి మీదికి కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి నూనెలో. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట, కొంచెం మెత్తగా ఉన్నాయి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని కొంచెం ఇట్లా గోల్డ్ రెడ్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. క్రిస్పీగా కావాలి అవి, గట్టిగా. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, క్రిస్పీగా అయినాయి. మళ్ళీ ఒక గిన్నెలకు తీసేసుకోవాలి అవన్నీ స్వీట్ కార్న్ అన్ని. తర్వాత కొన్ని తీసేసుకొని ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద మాడనివ్వద్దు, చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ కొంచెం వేసుకోవాలి ఆయిల్. వేసుకొని జీడిపప్పు ఒక 7-8 జీడిపప్పులు సన్నగా కట్ చేసి వేసుకోవాలి నూనెలో. ఒక జరసేపు ఒక 30 సెకండ్స్ అట్లా కలుపుకున్న తర్వాత వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మొత్తం హై ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కొంచెం కలర్ రావాలన్నమాట. బాగా వేడి, మొత్తం పెద్ద మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కదానికే టేస్ట్ వస్తుందా అనుకోవద్దు, వస్తుందండి టేస్ట్, చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేస్తే. దేంట్లోనైనా ఒక ఎండుమిర్చి వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకోవాలి. మసాలా ఫ్రై చేసి పెట్టుకునే స్వీట్ కార్న్ వేసుకొని మంచిగా కలపాలి. ఒకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైంది, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఒక పావు స్పూను ఉప్పు. ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కిందికి మీదికి మొత్తం కలపాలి. కలుపుకుంటే టేస్ట్ అనేది మంచి మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తే మంచిగా తింటారు. హెల్దీ కదా స్వీట్ కార్న్ అంటే, బాగుంటుంది టేస్ట్ కూడా, మంచిది కూడా పిల్లలకి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇంకా ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఎంత బాగా అనిపిస్తుంది కదా, బూందీ లాగానే ఉంది సేమ్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి.